హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా హస్బెండ్ వచ్చేసరికి సరదాగా అలా బయటకు వెళ్ళి తిరిగి వద్దాం రా అంటే మనం ఊరుకుంటామా? ఫాస్ట్గా మేడ మీదకి వెళ్ళి మా గులాబ్ చెట్టుకున్న ఒక చక్కటి గులాబీ పువ్వుని తెంపి కిందకు వచ్చి రెడీ అయ్యేసరికి ఇదిగో చీకటి అయిపోయి. మరేం చేస్తాం, ఎలాగో బయటకు వచ్చాం కదా అని చెప్పేసి టెక్కలు మొత్తం తిరిగి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక మన టెక్కల్లో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి అయితే వెళ్ళి అక్కడ కూర్చొని కాసేపు అయితే కబుర్లు అయితే చెప్పుకున్నాము. సర్లే టైం అవుతుంది కదా అని చెప్పేసి బయటకు వచ్చాము. ఎందుకంటే మా అత్తయ్య గారికి టిఫిన్ తీసుకుని వెళ్ళాలని. మా అదృష్టం ఏంటో టెక్కలు మొత్తం తిరిగినా ఎక్కడ ఒక్క టిఫిన్ షాప్ కూడా తీయలేదు. సర్లే అని చెప్పేసి మళ్ళీ మనం కాంప్లెక్స్ దగ్గరికి వస్తే అక్కడ ఒక టిఫిన్ షాప్ అయితే ఉంది. అక్కడైతే టిఫిన్ పార్సల్ చేసి ఇంటికి వెళ్ళి మా అత్తయ్య గారికి అయితే టిఫిన్ ఇచ్చేసి మళ్ళీ బయటకు వచ్చాం. చల్లగా ఏదైనా తాగాలనిపించింది. మాకు దగ్గరలో ఉన్న జ్యూస్ పాయింట్కి అయితే వెళ్ళాము. అక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ ఉంది. ఏసీలో ఒక చాక్లెట్ షేక్ వచ్చేసరికి 90 రూపీస్, అదే నాన్ ఏసీలో అయితే 60 రూపీస్. అంత ఆఫర్ ఇచ్చాక మనమైతే ఊరుకుంటామా? 30 రూపీస్ అయినా సేవ్ అవుతుంది కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్పేసి నాన్ ఏసీలోకి వెళ్ళి ఒక చాక్లెట్ షేక్ అయితే ఆర్డర్ చేసాము. అది తాగి బయటకు వచ్చిన తర్వాత వేడివేడిగా ఏదైనా తాగాలనిపించింది. రాయల్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. అక్కడ వచ్చేసరికి ఒక చికెన్ సూప్ 40 రూపీస్. ఇంతకలు మిగిలిన 30 రూపీస్కి ఇంకొక 10 రూపీస్ యాడ్ చేసి ఒక సూప్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భోజనం చేయాలి కాబట్టి ఇద్దరం షేర్ చేసుకున్నాము. ఎంత వేడిగా ఉందో ఉఫ్ఫు అంటూ తాగేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.